ఒక పోలీస్ అయ్యేదుంటే ఎన్కౌంటర్ చేసి పడేస్తా. ఒక లాయర్ని అయితే ఇమ్మీడియట్గా శిక్ష ఇస్తా. తండ్రిని అయ్యేదంటే తల కోసేస్తా. నేను ఒక వ్యవస్థను అయ్యేది ఉంటే ఆ వ్యవస్థలో వాడిని తుటిముచ్చేస్తా. నీ ఒక మాట మాట్లాడేటప్పుడు నేను కొంతమంది ఫాలో అయ్యేటప్పుడు నీకెంత బాధ్యత ఉండాలి? నువ్వు మాట్లాడేది 10 మంది వింటున్నారు అని అంటే ఆ 10 మంది నీ దగ్గర నుంచి మంచి 4 పదాలు మంచి లేకపోతే నిన్ను ఫాలో అయ్యే విధంగా నిన్ను ఫాలో అవుతున్నారు అని అంటే వాళ్ళు నీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నట్టు? ఆ రెస్పెక్ట్ నువ్వు ఏ విధంగా తీసుకోవాలి? దానివల్ల నీకు ఎంత బాధ్యత పెరగాలి? నువ్వు మాట్లాడే ప్రతి మాట అనేది 10 మందిని మంచి మార్గంలో నడిపించే విధంగా ఉండాలి. పోయినావు అన్ని దేశాలలోకి వెళ్ళినావు, ఆడున్న కొత్త కొత్త విషయాలన్నీ చెప్తున్నావు. దట్స్ వెరీ గుడ్. వి యాక్సెప్ట్ దట్. అందుకే నీకు వ్యూయర్‌షిప్ పెరిగింది. అన్ని దేశాలలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మంచిని చెప్పు. మన దగ్గర ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయో, ఇప్పుడు మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండదు. ఇలాంటి దేశాలకు రా, ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి వాళ్ళ నాలెడ్జ్ చేయి. దట్ ఈస్ వెరీ గుడ్. ఇక్కడ ఉన్న ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ కావచ్చు, రోడ్ సిస్టమ్ గానీ, ఇక్కడ బయట దేశాలలో చాలా బాగుంటాయి. మన దగ్గర ఇట్లా ఉంటది అని చెప్పేసి మన దగ్గర పొలిటీషియన్స్ కావచ్చు, మన దగ్గర బ్యూరోక్రాట్స్ అలాంటి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయి, చూపెట్టు. నిన్ను వరల్డ్ ట్రావెలర్ అంటారు. వరల్డ్ ట్రావెలర్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఏది మంచి ఉందో దాన్ని తీసుకో. మన దగ్గర ఏదైతే చెడు ఉందో దాని గురించి చెప్పు. కానీ ఎగతాళి చేయడము, వస్త్రధారణ గురించి నీకేం సంబంధం? దేవుళ్ళ గురించి నీకేం సంబంధం? ఇప్పుడు మేము ఇక్కడికి వస్తాము, బతుకమ్మ పండుగలు చేస్తాం, బోనాలు చేస్తాం, సంక్రాంతులు చేస్తాము, దివాళీలు చేస్తాము. ఎంత పిచ్చోళ్ళమా? మేము చదువుకోలే? మాకు అమ్మనాన్నలు లేరా? మాకు హిందూ ధర్మం గురించి తెలియదా? హిందూ ధర్మమైనా, ముస్లిం ధర్మమైనా, క్రిస్టియన్ ధర్మమైనా ఇవన్నీ అదొక సమాజం, అదొక వ్యవస్థ. దానికి మనం దూరంగా ఉండాలి. అవసరమైతే మనం గౌరవించాలా, అవసరం కాకపోతే మనకు సంబంధం లేని విషయాలలో మనం తలదూర్చడము, మాట్లాడడము, చేయడం అనేది చాలా అవివేకం. ఇప్పుడు అన్వేషణ అనే అబ్బాయి ఏంటంటే ఆయన అవివేకమా, అయోమయమా? ఈ స్టేటస్ ఆఫ్ మైండ్ నుంచి ఆయన తొందరగా బయటపడాలి. వ్యవస్థలు దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇలాంటివి జరగకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఏఐ కాలం వచ్చింది. యూట్యూబ్, ఫేస్బుక్లు, ఇన్స్టాలు, ఇలాంటి దరిద్రులను చూసేసి ఇంకో 4 దరిద్రులు తయారైతే ఇదేమైతే సమాజం కాదు, దారిద్ర్యం అవుతుంది. ఇలాంటి మూర్ఖులను మొదట్లోనే మనం తుంచివేయాలి. ఆయనకు యాక్సెప్టెన్స్ ఇవ్వడము, ఆయనకు క్షమాపణ ఇవ్వడము అనడానికి ఆయన అనర్హుడు.